డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏ పార్టీకైనా కార్యకర్త చాలా ముఖ్యం. కార్యకర్తలు ఎంత బలంగా ఉంటే ఆ పార్టీ అంత ప్రొలాంగుడ్గా కొనసాగుతుంది. కానీ ఆ కార్యకర్తే తిరగబడితే, అధిష్టానం మీద విసురులు వాళ్ళ అసహనాన్ని చూపిస్తూ ఉంటే దాన్ని అంతర్యుద్ధంగా భావించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇంటర్నల్ వాల్ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది అని అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ కుండబద్దలకి ఏం పని లేదా, ఎప్పుడు ఇలాంటివే పుట్టిస్తూ ఉంటాడని. కానీ ఒకసారి ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, మిగతా గ్రూపుల పోస్టింగ్స్లో కావచ్చు, వైసీపీ కార్యకర్తలు ఈరోజు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడిన మాటలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన తడాకా ఏంటో చూపించాలి, ఈ టీడీపీ ఏకగ్రీవాలకి ప్రయత్నం చేసే వాటన్నిటిని పూర్తిగా మనం దాన్ని అడ్డుకట్ట వేయాలి, ఎక్కడికక్కడ మీరు పోటీ చేయాల్సిందే అని ఆయన తాకీదునిచ్చాడు. లేదు అని అంటే నేను కఠిన చర్యలు తీసుకుంటానన్నాడు. ఆ భారం మొత్తం ఈ రోజున కార్యకర్త మీద పడింది. ఇన్ఛార్జీలు ఏం చేస్తారు, ఎలా వ్యవహరిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి మరి ఆయన దృష్టిలో ఉందో లేదో తెలియదు. కానీ ఈ రోజున కార్యకర్తని ఏమాత్రం పట్టించుకునే స్థాయిలో ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ ఈవెన్ పులివెందుల్లో సహా ఏ కార్యకర్తని ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతిసారి కార్యకర్తలు ఆయన కలిసి ఏదో వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆస్కారం ఇవ్వడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి గతంలో వైసీపీ వ్యవహరించిన తీరు ఎలా ఉంది అనేది ఎవరూ మర్చిపోలేని అంశం. ఎందుకంటే మరి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. గన్నులు పెట్టి, కత్తులు పెట్టి ఎలక్షన్లు జరిపించుకునే గతంలో యూపీ, బీహార్కి అలాంటి మంచి పేరున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ నామినేషన్ పత్రాలు లాక్కొని చింపేయటం, చేతులు కాళ్ళు నరికేయటం, ముతక వాళ్ళు ఆడవాళ్ళని కూడా చూడకుండా జాకెట్లలో చేతులు పెట్టి ముసలోళ్ళనైతే ఎత్తి కింద పొదేసి వాళ్ళ దగ్గర ఉన్న నామినేషన్ పత్రాలు లాక్కుపోయి ఏకగ్రీవాలు చేయించుకున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ తిరిగి అలాంటి పని చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఇది ఇప్పుడు కార్యకర్తల్లో బయలుదేరింది. గతంలో బాగా ఫేమస్ అయిన తురకా కిషోర్ వ్యవహారం చూసాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే ఒక పెద్ద బొంగుని తీసుకొచ్చి కారులోంచి ఇటు నుంచి అటు పొడిచాడు. అవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవచ్చు, నాయకులు మర్చిపోవచ్చు, కార్యకర్తలు మర్చిపోరు కదా. అవన్నిటినీ అలా జరగకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయొచ్చు. కార్యకర్తలు అలా కాదు కదా. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ బయటకు రావటం మొదలు పెడతాయి. పంచాయతీలో, మున్సిపాలిటీలో, లేకపోతే ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీలో ఇక్కడే కదా మరి కార్యకర్త తమ బలాన్ని ఏంటనేది చూపించేది. మరి అందుకని టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా దాదాపుగా ఇలాంటి వాటికే ప్రయత్నం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ తన్నులు మనం ఏడ తిందాం అని కార్యకర్త భావిస్తుంటే, మరొక వైపున జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి ₹1 తీయకపోవటం ఇక్కడ పెద్ద సమస్యగా కూర్చుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి డబ్బు ఎవరు ఖర్చు పెట్టుకోవాలి, ఎవరు నుంచుంటున్నారో వాళ్ళే పెట్టుకుంటారు అని అంటే గతంలో పెట్టి ఈ పార్టీకి తమ సొత్తు మొత్తం దారబోసి ఈ రోజుల అప్పుల పాలైపోయి ఉన్నారు. ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా నాయకులు సంపాదించుకున్నారు తప్ప ఈ కార్యకర్తకు ఒరిగిందేం లేదు. ఈ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సీఎంగా చూడాలి అని గతంలో వాళ్లకున్న ఆస్తుల్ని తెగ నమ్మి మరీ వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గుండు సున్నా చూపించారు. వాళ్ళు మరి సీసీ రోడ్లు వేయనండి, గ్రామంలో అభివృద్ధి పనులు ఏదన్నా చేసి దానికి బిల్లులు పెడితే ఆ బిల్లులు కూడా ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. వైసీపీ కార్యకర్తకు కూడా ఏం ఉపయోగం లేదు. ఏ స్కాములు చేసి పెద్ద వాళ్ళందరూ కోట్లు దిగమింగి బాగానే కూర్చున్నారు తప్ప కార్యకర్తకు ఒరిగింది ఏం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేటప్పటికి జగన్ ఇచ్చిన తాకీదు ఎవరు పెడతారా ఖర్చు, జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి తీసిస్తాడా అనే ఫస్ట్ కార్యకర్తలు ఈ ఒక భావన బయలుదేరింది. ఇక ఇన్ఛార్జీలు అయితే 175 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళు ఏమాత్రం ఖర్చు పెట్టుకోలేని స్థితిలో మేము ఉన్నామని ఏడుపులు ఏడవటం మొదలుపెట్టారు కార్యకర్తల దగ్గర. అందుకే కార్యకర్తల మీటింగ్ కూడా ఎక్కడ పెట్టడం లేదు.
జగన్మోహన్ రెడ్డి గతంలో మరి రెండు మూడు నెలల ముందు వరకు ఆయన ఎక్కడో చోట పర్యటన పెట్టుకుని మరి కార్యకర్తలను అందరినీ పోగేయటమో ఇది ఏదో ఉత్సాహపరచడానికి రప్ప బోర్డులు వాళ్ళ చేత పట్టించటమో ఇవన్నీ చేసి వాళ్ళని జైలు పాలు చేశాడు. వాళ్ళని కాపాడటానికి ఏ ఇన్ఛార్జి రాలేదు. వాళ్ళ కోసం ఈ వైసీపీ కూడా ఏం చేసిన దాఖలాలు ఏం లేవు. మేము న్యాయ సహాయం అందించడానికి ఓ విభాగం పెట్టామని చెప్పిన వాళ్ళు ఇస్తున్న సలహాలు ఎలా ఉన్నాయంటే ఊరెదిరిపెట్టి పారిపోండి, ఈ 5 సంవత్సరాలు దూరంగా ఉండండి, నెక్స్ట్ మళ్ళీ జగన్ వస్తాడు. నెక్స్ట్ జగన్ వస్తాడో రాడో అది వేరే విషయం. ఈ రోజున నాకు ఏం న్యాయం జరిగింది, పార్టీని నమ్ముకున్నందుకు నేనేం బాగుపడ్డాను, జైలు పాలవుతుంటే నన్ను ఎవరు కాపాడుతున్నారు అనే భావన ఒకటి లోపలుంటే మరి ఇప్పుడు జగన్ కొత్తగా ఇచ్చిన ఈ తాకీదు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇలా ఏకగ్రీవాలు అవటానికి వీల్లేదు. ఏకగ్రీవం అయితే కనుక నా చర్యలు ఏమిటో నేను చూపిస్తాను అని అంటే ఎందుకు అంత దూరం ముందుగానే మేమే ఈ పార్టీని వదిలేసిపోతాం అనే దాకా కార్యకర్త వచ్చేసాడు. ఈ రోజున ఫేస్బుక్ పోస్టింగుల్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు ఇదే బాగా చక్కర్లు కొడతా ఉన్నాయి. కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తలు సైతం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఒక 5 పాయింట్లు 10 పాయింట్లకి వైసీపీ పరువు దిగజారిపోతుంది తప్ప ఏమాత్రం పెంచే రకంగా లేకుండా ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాడు? అసలు మావిగన్ అనే ఒక వ్యవహారాన్ని తెరపైకి తీసుకొని రాగానే కోస్తా జిల్లాల్లో మొత్తం వైసీపీ స్తబ్దుగా మారిపోయింది. ఇన్ఛార్జీలు సైతం ఏంటి తేప ఇలాంటిది ఒకటి దాన్ని తీసుకొచ్చి మన్నెత్తుని రుద్దుతాడు, మనమేమో మాట్లాడలేక చచ్చిపోతున్నాం అని అంటే మరొక వైపున అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా కార్యకర్తలు వీళ్ళెవరితో సంబంధం లేని ఈ కార్యవర్గం మొత్తం ఏదోలాగా జగన్ ప్రాపకం పొందాలి, నెంబర్ 2 స్థానానికి మనమే వెళ్ళాలి. ఆ నెంబర్ 2 స్థానం ఒకటి ఖాళీగా ఏడ్చింది అక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఉంటాడో ఉండడో ఏం చేస్తాడో ఆయనకే తెలియని అంశం అయితే మరి వైవి సుబ్బారెడ్డి, ఇంతకుముందు విజయసాయిరెడ్డి వీళ్ళందరూ ఎలగబెట్టిన ఆ స్థానానికి మనం ఎదగాలి అని వీళ్ళు ప్రయత్నం. పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. వాళ్ళకి ఈ కార్యకర్తలకు సంబంధం లేదు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది. ఇక అధికార ప్రతినిధులు ఎవరన్నా ఉన్నారంటే టీవీల్లో అడ్డమైన వాగుడు వాగి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇబ్బందులు తెచ్చిపెట్టే పని చేయటం తప్ప ఏం లేదు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు స్థానిక సంస్థలకి ఎన్నికలకు వెళ్తే గనక ఎవరు ఖర్చు పెట్టుకోవాలి? మన జేబులో డబ్బు తీసి పెడితే ఏంటి ఉపయోగం? ఈరోజు మనం వైసీపీని గెలిపించుకుని వెళ్తాం, అధికారంలో ఉండి మనకేదన్నా ఒరగ పెడతారా అంటే ఏం లేదు, ప్రతిపక్షంలో ఉండాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక ఈ ఖర్చు పెట్టి మరి దాన్ని నయానో భయానో గెలుచుకుని వెళ్ళినా మనకేమి ఉపయోగం లేనప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మనల్ని అందరినీ దూరం పెట్టేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి అనే ఒక భావన బయలుదేరింది. అందుకని కార్యకర్తలు మేము ఎక్కడా పోటీ చేయలేము, స్థానిక సంస్థల్ని మేము బాయ్కాట్ చేస్తున్నాం అనే రకంగా ఇంటర్నల్గా ఒక చర్చ నడుస్తుంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకెళ్లే వాళ్ళు కూడా కరువు అవటం అనేది ఇంకా పెద్ద విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక వైసీపీ స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అందరికీ తాకీదులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో అనేది ముందు చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.